సూర్య భగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జ్యూస్లు, చెరుకు రసాలు, మజ్జిగ వంటి వాటిపై ఆధారపడుతున్నారు. అయితే చల్లగా తాగుతున్నామే కానీ ఎంతవరకు సేఫ్ అని మాత్రం ఆలోచించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు జనాల్ని చంపేస్తున్నాడు. అంతగా ఎండలు ఉంటున్నాయండి. ఇంట్లో ఉంటే పనులు జరగవు, కంపల్సరీ బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత 5 minutes అయిందో లేదో మనకి నీరసం వస్తోంది, దాహం వేస్తోంది. మరి దాహం వేస్తే ఏదో ఒకటి చల్లగా తీగా తాగాలనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం అందరం ప్రిఫర్ చేసేది ఏంటి? ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. మనందరికీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి కదా ఈ స్టాల్స్ అన్ని. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా అవన్నీ కట్ చేసి పెడుతూ ఉంటారు. సో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్లో ఫ్రెష్నెస్ ఎంత ఉంటుంది? అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయా, కీడు చేస్తున్నాయా? తెలుసుకుందాం రండి. ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్నం ఉక్కపోత, వడగాళ్ళు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత ఎండ వేడి ఉన్నా బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. అయితే ఎండవేడిమిని తట్టుకునేందుకు జ్యూస్లు, చెరకు రసాలు, మజ్జిగ వంటివి తాగేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎండలో అసలు బయటికి రాగానే ఫస్ట్ జ్యూసెస్ ఆర్ సంథింగ్ వాటర్ లాంటివి గుర్తొస్తాయి. బట్ వాటర్ కంటే జ్యూసెస్ కొంచెం ఎనర్జీని ఇస్తుంది, గ్లూకోజ్ ఆర్ అంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. వాటర్ ఎక్కడ యూస్ చేస్తారు? ఐస్ ఇంకా నార్మల్ ఫ్రూట్స్ యూస్ చేస్తారు కదా, మిల్క్ యూస్ చేస్తారు కాబట్టి వాటర్ గురించి అంత పట్టించుకోము మనం. చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉంది. సో ఫస్ట్ బయటికి వస్తే మన జ్యూస్ అలా ప్రిఫర్ చేయడం మంచిదని చెప్తాను. సో ఇక్కడ జ్యూసెస్ కూడా బాగున్నాయి. ఎక్కడ వెళ్ళినా కొంచెం కూల్గా జ్యూసెస్ అవి తాగితే బాగుంటుంది హెల్త్కి అని చెప్తాను. అయితే ఫుట్పాత్లపై ఉన్న తోపుడు బండ్లు, డ్రైనేజీ పక్కనే ఉన్న ఫ్రూట్ సెంటర్లలో ఐస్, మామూలు నల్ల నీళ్లను వినియోగిస్తున్నారు. ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా చెత్తా చెదారం, డ్రైనేజీల మధ్య జ్యూస్ల తయారీ చేస్తుండడంతో అనారోగ్యం కొని తెచ్చుకున్న వారవుతున్నారు. మనం బడ్జెట్ని ఆలోచించుకొని ఇటువంటి షాప్లో తాగడానికి వస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే నీట్నెస్ అసలు ఉండదు. ఐస్ ఉంటే అది ఐస్ ఎక్కడ అసలు ఏ వాటర్తో చేస్తారో తెలియదు, అది ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. అసలు నీట్నెస్ అనేది మెయింటైన్ చేయరు. ఇలా కావాల్సింది డబ్బులు, ఆరోగ్యం గురించి ఎటువంటి శ్రద్ధ అయితే అసలు తీసుకోరు. బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా సరే చల్లటి పానీయాలు తాగాలని ఎవరికైనా ఉంటుంది. కాకపోతే తాగే ముందు కొద్దిగా జాగ్రత్త. ఐస్, కల్తీ నీటితో తయారు చేసిన జ్యూసులతో హెపటైటిస్, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ వంటివి వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తాజా పళ్ల రసాలతో ఎన్నో లాభాలు ఉన్నా వాటిని తయారు చేసే విధానంలో తేడాతో అనారోగ్యం బారిన పడవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ కొలాయి కంటామినేషన్ ద్వారా గ్యాస్ట్రైటిస్, కొన్ని రకాల అంటే హెపటైటిస్ వైరస్లు కూడా అంటే కంటామినేషన్ చేసి మిస్ హ్యాండ్లింగ్ వల్ల ఫ్రూట్స్లో ఏముండదు కానీ ఫ్రూట్స్ పైన అవి ఎక్కడో పడేస్తూ ఉంటాము, దాన్ని మనం జాగ్రత్తగా కడగము లేదా హ్యాండిల్ చేస్తూ ఉంటాం కదా మనం చేతులతో, అక్కడ మనకి కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆ ఎక్విప్మెంట్ అంటే గ్రైండర్స్ కానీ పల్పర్స్ కానీ ఇవి హౌస్ ఫ్లైస్ ముఖ్యంగా వాటి వల్ల కూడా మనకి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ని అంటే మన బాడీని రిస్క్కి గురి చేస్తుంటాయి. నేషనల్ వాల్యూ కన్నా ఇక్కడ ఫుడ్ సేఫ్టీ విషయము ఎక్కువ హార్మ్ఫుల్ కాబట్టి దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి బయట ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నప్పుడు. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిశుభ్రత వాతావరణంలో తయారు చేసే జ్యూసుల కన్నా కర్బూజా, కొబ్బరి బొండాలు, తాజా పండ్ల వంటివి తీసుకుంటే మంచిదన్నది వైద్యుల మాట. అక్కడక్కడ చలివేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదు. అవగాహన లోపంతో ఇలాంటి జ్యూస్ సెంటర్లను ఆశ్రయించి ప్రజలు జేబుకు చిల్లు పెట్టుకుంటూ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు సత్యదూరం కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తోంది సాక్షి టీం. కెమెరా పర్సన్ ప్రశాంత్తో క్రాంతి, సాక్షి టీవీ, హైదరాబాద్.